ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ గురు చరిత్రలో ఉన్నటువంటి అధ్యాయం 40 గురించి తెలుసుకుందాము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యాయ నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ అధ్యాయం చదవడం వలన ఏంటి ఫలితము అని అంటే, ఎవరైతే కుష్టి రోగము కానీ ఏదైనా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అనారోగ్యం ఉంటుంది కదండి. సో ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా వాళ్ళకి నయం కాకపోయేటువంటి జబ్బులు కూడా ఉంటాయండి. సో అలాంటివన్నీ ఈ అధ్యాయం చదవడం వల్ల నయమైపోతాయి అని స్వామి చెప్పారండి. అవే కాకుండా ఈ అధ్యాయం చదివినటువంటి వాళ్ళకి దీర్ఘాయువు, సంపదలు, ఆరోగ్యము అనేటువంటి సమకూరుతాయని స్వామి చెప్పారండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఈ అధ్యాయం చదవాలి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళు ఈ అధ్యాయం చదివినట్లయితే వాళ్ళకు ఆరోగ్యం అనేటువంటిది సమకూరుతుందండి. ఇప్పుడు మనం చూద్దాము ఈ అధ్యాయము. సిద్ధయోగి శ్రీగురు లీలలు ఇంకా ఇలా వివరించారు. గంధర్వపురానికి ఒకనాడు నరసింహ శర్మయ్య అనే కుష్ఠరోగి వచ్చాడు. అతనికి యజుశాఖ గార్య గోత్రము. అతడు స్వామికి నమస్కరించి చేతులు కట్టుకొని ఇలా మనవి చేసుకున్నాడు. స్వామి, మీరు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపులని, భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారని విని మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను స్వామి. నా జన్మ ఈ కాలి కింద మట్టి వలె వ్యర్థమైపోయింది. కానీ కుష్ఠవ్యాధి రావడం వలన ఎవరు నా ముఖం కూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు. ఇప్పుడు కుష్ఠవ్యాధి కదండి, ఏదైనా ఒక అనారోగ్యంతో ఇంట్లో బాధపడుతున్నట్లయితే అసలు ఎవరైనా దగ్గరికి వస్తారా? ఎవరైనా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? ఉండదు కదండి. అలాంటి బాధలు ఎవరైనా పడుతున్న వాళ్ళైతే ఈ యొక్క అధ్యాయం అయితే చదవండి, తప్పకుండా క్లియర్ అయిపోతుంది. తిట్టుకుంటున్నారు. నేను వేదం అభ్యసించినప్పటికీ ఈ వ్యాధి వలన నన్ను ఎవరు భోజనానికి కూడా పిలవటం లేదు. అందరికీ జుగుప్స కొలుపుతూ ఇలా బ్రతకడం కంటే చచ్చిపోవడం మేలనిపిస్తుంది. ఎన్నో జన్మలలో చేసిన పాపాలన్నీ ఇప్పుడు నా చుట్టూ ఇలా చుట్టుకొని నన్ను కట్టి కుదుపుతున్నాయి. ఈ బాధ భరించలేకపోతున్నాను. ఈ తెల్ల కుష్ఠరోగం తొలగించుకోవడానికి ఎన్ని వ్రతాలు ఆచరించాను, ఎన్ని తీర్థాలలో సేవించాను, దేవతలందరికో మొక్కాను. కానీ దేని వలన ఈ వ్యాధి కించింతైనా తగ్గలేదు. చివరకు మీరే దిక్కని ఇక్కడికి వచ్చాను. నాపై మీకు కూడా దయ కలగకుంటే నా ప్రాణాలు ఇక్కడే వదలాలని నిర్ణయించుకున్నాను. నన్ను ఎలాగైనా ఉద్ధరించండి స్వామి అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీగురుడు అతనిని కరుణించి లెమ్మని చెప్పి, విప్రుడా, ఇది వరకు ఎన్నో పాపాలు చేశావు కనుకనే నీకు కుష్ఠవ్యాధి వచ్చింది. ఇది తొలగిపోవడానికి నీకు ఒక ఉపాయం చెప్తాను. దానికి నీవు శుద్ధుడవై దివ్యమైన శరీరాన్ని పొందుతావు. ఇంతలో ఒక వ్యక్తి కొన్ని ఎండుకట్టెలు తీసుకొని అటుగా వెళ్తున్నాడు. అందులో ఒక మేడి చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి. ఆ చెట్టు ఆ ప్రాంతంలోనే 4 సంవత్సరాల కిందట ఎండి మాడైపోయింది. ఆ యతీశ్వరుడు వాటిలోని ఒక కర్రను తీసుకొని ఆ మేడి కర్రను చూపి నరహరితో, నాయన, నీకు మేడికట్టే ఇప్పిస్తాము. నీవు దానిని తీసుకొని పోయి మా మాట యందు దృఢ విశ్వాసం ఉంచి మేము చెప్పినట్లు చెయ్యి. దానిని సంగమంలోని సంగమేశ్వర ఆలయం వద్ద భీమా నది ఒడ్డున భూమిలో నాటు. నిత్యము నీవు స్నానం చేసి ఈ రావి చెట్టుకు ప్రదక్షిణం చేసి 2 చేతులలో ఆ 2 కుండలు నిండుగా నీరు తెచ్చి 3 పూటలా ఈ ఎండు కట్టెకు పోస్తూ అది ఎప్పుడు చిగురిస్తుందో అప్పుడే నీ పాపం అనేటువంటిది పోయి నీ శరీరం స్వచ్ఛమవుతుంది. వెళ్ళు అని చెప్పారు. నరహరి ఆయన మాటపై సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆ కట్టెను భక్తితో నెత్తిపై మోసుకొని పోయి ఆయన చెప్పినట్లే చేయసాగాడు. అతడు నిత్యము దీక్షగా దానికి నీరు పోయడము చూసిన వారంతా నవ్వి, ఓరి వేర్రి బ్రాహ్మణుడా, నీకేమైనా మతిపోయిందారా? నీవు ఎన్ని రోజులు ఇలా నీళ్లు పోస్తే మాత్రం ఆ ఎండుకట్టె మళ్ళీ చిగురుస్తుంది? నిజంగా నీ మీద శ్రీగురునికి దయ కలిగితే ఇదంతా ఎందుకు? అనుకున్నది వెంటనే జరిగిపోదా? నీకు ఈ జన్మలో ఈ రోగము కుదిరితే యోగ్యత లేదని సూచించడానికే శ్రీగురుడు నీకు ఇలా చెప్పారు. అటువంటప్పుడు ఈ జబ్బుకు తోడు ఇంత ప్రయాస ఎందుకు అని నిరుత్సాహపరుస్తూ ఉండేవాడు. ఇలా ఒక వారం రోజులు గడిచిపోయాయి. అతడు మాత్రము తన విశ్వాసం కొంచెం కూడా విడవక, భూమి మీద మహాత్ములు పలికిన మాటలు ఎప్పుడూ అమోఘమైనవి, వారు సత్య సంకల్పులు కదా. గురుదేవుల వాక్కు అసత్యం ఎలా అవుతుంది? అసత్యం కాదు కదా. వారి కృప వలన చచ్చిన వారెందరో బ్రతకగలేంది. ఈ ఎండుకట్ట చిగురించడంలో ఆశ్చర్యం ఏమున్నది? అంతే కదండి. ఎంతోమందిని బ్రతికించాడు. ఈ ఎండుకట్ట చిగురించడంలో ఆశ్చర్యం ఏముంది? ఖచ్చితంగా చిగురుస్తుందని నమ్మకంతో ఆయన ఈ పూజ చేస్తున్నాడు. అప్పుడు
తాను మాత్రం తన నియమం ప్రకారం చేస్తూ ఉండేవాడు. అందరూ అతన్ని పనికి ఆశ్చర్యపోతుండేవారు. వారిలో కొందరు వెళ్ళి శ్రీగురునితో, స్వామి మీరు ఆయనకు ఆ రోజున ఆ కుష్ఠరోగికి ఎందుకు అలా చెప్పారో గానీ ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకొని ఈ వారం రోజుల నుండి నీరైనా త్రాగకుండా ఆ కట్టెను సేవిస్తున్నాడు. మీరేమి చెప్పినా వినడం లేదు. అసలు ఎవరేం చెప్పినా వినడం లేదు. అతనికి పిచ్చి అని, అతనికి ఆనందమైనట్లు ఉన్నదని, వృధా ప్రయాస ఎందుకు అని చెప్పిన వారు అందరితో అతడు గురువు చెప్పినట్టు చేయడమే నా పని, వారు అన్న మాట నిలబట్టుకోవడం వారి పని అని చెప్పి ఉపవాసాలు చేస్తున్నాడు. అతనికి మీరైనా చెప్పండి స్వామి, లేకుంటే అతడు అలాగే చేస్తుంటాడు అని చెప్పారు. శ్రీగురుడు, ఈ భూలోకంలో గురువాక్యం ఒక్కటే తరింప చేయగలదు. దానిని విశ్వసించగల వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి. దానిని విశ్వసించలేకుంటే వ్యర్థమే. ఎవరి భావం ఎలా ఉంటే వారికి ఫలితం కూడా అలానే ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒక వాక్యం చెప్పారు స్వామి, గురువు వాక్యం ఒక్కటే తరింప చేయగలుగుతుంది. వాళ్ళు ఎలా కోరుకుంటే అలా జరుగుతుందంట. వాళ్ళు విశ్వసించకుండా వ్యర్థంగానే అయిపోతుంది. అందుకే మనం మంచిగా ఆలోచించాలి, అంత మంచిగా జరుగుతుంది. ఎవరి భావం ఎలా ఉంటే అలానే ఫలితం ఉంటుందంట. దానిని తెలిపే ఒక వృత్తాంతం ఉన్నది, విను అని చెప్తున్నారు స్వామి. దేవతా మంత్రము, వైద్యుడు, పుణ్యతీర్థము, గురువు, వీటి పట్ల ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో వారి ప్రాప్తం కూడా అలానే ఉంటుంది. ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో, యుక్తితో గురువును సేవించడం అన్నింటికంటే సులభమైన సాధనం. గురువే సాక్షాత్తు పరమేశ్వరుడు అన్న భావంతో సేవించగల వారికి ఫలితం వెంటనే లభిస్తుంది. పూర్వము పాంచాల దేశాన్ని సింహకేతు అనే రాజు పాలిస్తుండేవాడు. అతని కొడుకు ధనంజయుడు ధార్మికుడు. ఒకసారి ఆ రాజకుమారుడు వేటకని నిర్జనమైన ఒక మహారణ్యానికి వెళ్ళాడు. అతడు చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు. అతనికి బాగా దాహం వేసింది. అప్పుడు ఒక బోయవాడు ఒక కొలను వద్దకు అతనిని తీసుకుపోయాడు. ధనంజయుడు దాహం తీసుకొని ఆ పక్కనే ఉన్న ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఆ దేవాలయంలో ఒక పక్కన పడి ఉన్న ఒక శివలింగాన్ని ఆ బోయవాడు తీసుకొని దానిని తదేకంగా చూసి ఎంతోసేపు ఉండిపోయాడు. రాజకుమారుడు అది చూసి, నీకు ఈ లింగం ఎందుకు అని అడిగాడు. బోయవాడు, అయ్యా, నాకు చాలా కాలంగా శివపూజ చేసుకోవాలనే కోరిక ఉన్నది. శివలింగం అన్నింటికంటే ప్రశస్తమైనదన్న భావంతో తీసుకున్నాను అన్నాడు. ధనంజయుడు సంతోషించి, ఇది అన్నింటికంటే ప్రశస్తమైనదన్నమాట నిజమే, కనుక నీవు దీనిని భక్తితో పూజించుకో అన్నాడు. అప్పుడు బోయవాడు, అయ్యా, నేను అడవిలో పెరిగిన వాడిని, దీనిని ఎలా పూజించాలో నాకు తెలియదు, దయతో దీనిని పూజించే విధానం చెప్పండి అని మీరే నా గురుదేవులని నమస్కరించారు. ఆ రాజకుమారుడు ఇలా చెప్పారు, అయితే చెప్తాను విను. దీనిని తీసుకొని పోయి నీ ఇంట్లో ఒక చోట శుభ్రం చేసి స్థాపించు. దీని రూపం సాక్షాత్తు శివుడే నీ ఇంట్లో ఉంటాడు కనుక నీవు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యం పూజ చేయి. ప్రతిరోజు శ్మశానం నుండి చితాభస్మము, శ్మశానంలోని బూడిద తెచ్చి అది శివునికి అర్పించు. నీవు ఎప్పుడేమి తిన్నా సరే ముందుగా దీనికి అర్పించి ఆయన ప్రసాదంగా తింటూ ఉండు అని చెప్పారు. చూడండి, ఏమి చెప్పలేదు ఆయనకు, జస్ట్ ఆ భస్మాన్ని తీసుకొచ్చి అలంకరించమని చెప్పాడు. అప్పుడు ఆ బోయవాడు ఇంటికి వెళ్ళి ఆ ప్రకారమే చేయసాగాడు. ఒకరోజు ఎంత వెతికినా అతనికి చితాభస్మం దొరకనే లేదు. అతడు ఎంతో బాధపడి తన భార్యతో, అయ్యో, ఈరోజు శివుడికి పూజ సరిగా జరగలేదే. గురువు ఉపదేశించినట్లే పూజ చేయాలి కానీ మరొక విధంగా చేస్తే ప్రయోజనం ఉండదు సరికదా. గురువు మాట జవదాటిన నరకము, దరిద్రము వస్తాయి. గురువు చెప్పినట్లు చేస్తేనే పుట్టుక లేకుండా పోతుంది. అందుకోసం నేను ఎంత వెతికినా బూడిద దొరకనే లేదు. ఈ ఒక్క రోజు అయినా చెప్పినట్లు చేయకపోతే ఇన్ని రోజులుగా చేసిన పూజ అంతా వ్యర్థం అవుతుంది. పూజ సమయంలో కూడా దాటిపోతున్నది. ఇంక నేనేం చేయాలి అని దొరకకుంటే నా ప్రాణమయం విడుస్తాను అని దుఃఖించాడు. అతని భార్య అతనిని ఓదార్చి, దానికోసం అంత బాధపడతావేమి? మన ఇంట్లో ఎన్నో కట్టెలు ఉన్నాయి, వాటితో నన్ను దహనం చేసి ఆ బూడిద శివునికి అర్పించు. భయపడవద్దు, నీవు వ్రతభంగం చేసుకోవద్దు. శివ పూజ కోసం నా శరీరమే అర్పించడం కంటే సంతోషం ఏమున్నది? ఇది ఏనాటికైనా చచ్చి బూడిద కావలసినదే కదా. అట్టి దాన్ని శివపూజకు అర్పించడం కంటే కావలసినది ఏమున్నది అని ధైర్యం చెప్పింది భార్య. అప్పుడు అతను, నీవు పడుచుదానివి, సంసార సుఖం కూడా నీవు పూర్తిగా అనుభవించలేదు, ఒక బిడ్డనైనా కనలేదు. సూర్యచంద్రుడు సాక్షిగా నిన్ను ఏలుకుంటారని భాష చేసిన నేను నిన్ను చేతులారా చంపుకుంటాను. అలా చేస్తే నాకెంత పాపం వస్తుంది. ఆడదానిని చంపినందుకు నన్ను అందరూ నిందిస్తారో అంతటి పాపం చేస్తే శివుడు కూడా నన్ను క్షమించడు. నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాడవును అవుతాను. అటు
అంటూ వలవల ఏడ్చాడు. ఆమె నీకెంత వెర్రి నాపైన, నీకంత మోహం ఎందుకు? నీటి బుడగలాగా ఈనాడు ఉన్న శరీరము రేపు లేకుండా పోతుందే? పుట్టిన తర్వాత ఎవరైనా చావవలసిందే గదా? నా తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను నీదానినే గదా? నేనేమైనా పరాయిదాన్నా? నీలో భాగాన్నే కదా? శివుని కోసం నీవు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్నే అర్పించినట్లే అవుతుంది. నీ ప్రాణాన్నైనా నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేమిటి? అది నా అదృష్టం గదా? అలా చేస్తే శివుడు మనిద్దరినీ రక్షిస్తాడు అని పట్టుబట్టి చివరకు అతనిని ఎలాగో ఒప్పించింది. అప్పుడామె ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుని ఇంటికి నిప్పు పెట్టమన్నది. అతడు అలానే చేసి సర్వము భస్మైపోయాక దానినంతా భక్తితో లింగానికి అర్పించి కృతార్థుడు కాగలిగాను. ఎంతో ఆనందించాడు. అతడు పూజ ఎంతో చక్కగా చేశానని చాలా ఆనందించాడు. తర్వాత ఏకాగ్రమైన మనసుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి అటు తర్వాత ఆయన ఏం చేశారు? ప్రసాదం తీసుకుంటారు కదా, ప్రసాదం తీసుకోవడానికి రమ్మని తన భార్యను కేక వేశాడు. శివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి శరీరంతో నడిచి వచ్చింది. వారిద్దరూ శివుని ప్రసాదం తిన్నాక చూస్తే వారిల్లు వెనుకటి వలనే చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నది. శబరుడు ఆశ్చర్యపడుతుంటే అతని భార్య, స్వామి, నలుగు పక్కల ఇల్లంటుకుని మండుతున్నా గానీ నాకేమో ఎక్కడ లేని చలి పుట్టింది. నేను ముడుచుకొని పడుకోగానే గాఢ నిద్ర పట్టింది. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. మీరు పిలవగానే మెలకువ వచ్చి నేనిలా వచ్చాను. ఆహా, ఏమి ఈశ్వరుని లీల అనగానే శివుడు వారికి సాక్షాత్కరించాడు. చూడండి, సాక్షాత్కరించాడు శివుడు. వారు నమస్కరించగానే జీవితాంతంలో వారు 1,000,000 సంవత్సరములు స్వర్గలోకంలో నివసించేలా వరమిచ్చి అదృశ్యమయ్యాడు. ఎంతటి భాగ్యం అసలుకు! దేని యందైనా పూర్ణ విశ్వాసం ఉండాలే గాని ఎంతటి ఫలితమైనా లభించగలదు. కనుక కృష్ణయోగియైన నరహరి చేస్తున్న సేవకు ఫలితం ఉండకపోదు. ఎవరి భావానికి తగిన ఫలితం వారికి తప్పక లభిస్తుంది అన్నారు శ్రీగురుడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం ఎప్పుడైనా మంచి ఆలోచించాలో ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఓకేనా? కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్ళి అక్కడ తమ అనుష్ఠానం పూర్తి చేసుకుని ఆ కుష్ఠరోగి వద్దకు వెళ్ళాడు. అప్పుడు ఆయన చెప్పినట్లే ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుండడం చూసి ఆనందించాడు. నరహరి ఆ కట్టెకు నీరు పోసి ఆయన వద్దకొచ్చి నమస్కరించాడు. ఆయన తమ కమండలంలో నీరు తీసి ఆ ఎండిన మేడికర్ర మీద చల్లారు. మరుక్షణమే అది చిగురించింది. అనుష్ఠానానికని సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యచకితులై చూస్తూ ఉండగానే అది పెరిగి చిన్న మేడి చెట్టయింది. నివ్వెరబోయి దానిని చూస్తున్న నరహరికి కూడా కుష్ఠరోగం అదృశ్యమై అతడి శరీరం బంగారు ఛాయతో మెరిసిపోయింది. అతడు అప్పుడు ఆనంద బాష్పాలు రాలుస్తూ శ్రీగురుని పాదాలకు భక్తితో నమస్కరించాడు. శరీరం అంతటా రోమాంచితమవుతుంటే పరవశంతో శ్రీగురుని ఇలా స్తుతించాడు. 1,000,000 సూర్యుల తేజస్సు జ్ఞానము, 1,000,000 చంద్రుల చల్లదనం ఆనందము కలిగి దేవతలందరి చేత పూజించబడే విశ్వాశ్రయుడు, భక్తప్రియుడు, శ్రేష్టమైన అత్రిపుత్రుడైన ఓ నరసింహ సరస్వతి స్వామి, నీకు నమస్కారము. నన్ను రక్షించు. మోహ పాశమనే అజ్ఞానాంధకారాన్ని నశింపచేయగల జ్ఞాన సూర్యుడవు, విశాలమైన నేత్రములు గలవాడవు, భక్తులకు వరములిచ్చే లక్ష్మీపతివి అయిన ఓ నరసింహ సరస్వతి, నీకు నమస్కారము. నన్ను రక్షించు. మనసులో ఉద్భవించిన అరిషడ్వర్గమనే మదగజాలాన్ని శాసించగల అంశకు వంటివారు మీరు. సత్యము సర్వానికి సర్వభూతమయులైన పరమాత్మ తత్వమే మీరు. భక్తవత్సలుడు, సర్వభూతకర్తయైన పరమాత్మ యొక్క అవతారాలన్నింటిలో శ్రేష్టమైన శ్రీ వల్లభ ఓ నరసింహ సరస్వతి, నీకు నమస్కారము. ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, భూమి అను పంచభూతాత్మకమైన సృష్టికి కర్తవై యుండి సూర్యచంద్రులే నేత్రములుగా గల సర్వసాక్షివి నీవు. జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా నీవు భక్తుల పాలిట కామధేనువు. ఓ శ్రీగురు నరసింహ సరస్వతి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. తామర రేకుల వంటి కన్నులు కలిగి పూర్ణచంద్రుని వంటి తేజస్సు గల ఓ శ్రీగురు, ప్రచండమైన మా పాపాలను ప్రాలదోలడానికి దండము ధరించి యతివేష రూపులైన నరసింహ సరస్వతి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. మీ పాద కమలాలను వేదాలు శాస్త్రాలు స్తుతిస్తున్నాయి. నాద బిందు కళారు స్వరూప నీకు కూడా అతీతుడయ్యుండి 3 విధాలైన తాపాలతో
పీడించబడుతున్న భక్తుల పాలిట కల్పవృక్షమా, ఓ నరసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను, నన్ను రక్షించు. అష్టాంగ యోగ తత్వనిష్టతో ఆత్మసంతృష్టుడవై యున్న జ్ఞానసాగర, కృష్ణవేణి పంచనది సంగమ తీర నివాస, కష్టాలను దైన్యాన్ని దూరం చేసి భక్తులకు కోరినవి ప్రసాదించి తృప్తినిచ్చు నరసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను, నన్ను రక్షించు. నిత్యము ఈ నరసింహ సరస్వతీష్ని అష్టకం ఎవరు చదువుతారో వారికి జ్ఞానసాగరము, దీర్ఘాయువు, ఆరోగ్యము, సంపదలు, సర్వసంపదలు, 4 పురుషార్థాలు లభిస్తాయి అని చెప్పారు. ఈ అష్టకం ఉంది కదా, ఈ అష్టకాన్ని ఎవరైతే ప్రతిరోజు పఠిస్తారో వాళ్ళకి దీర్ఘాయువు అట, జ్ఞానము అట, ఆరోగ్యము, సిరి సంపదలు, 4 పురుషార్థాలు లభిస్తాయని స్వామి చెప్పారు. ఈ అష్టకము ఘోరమైన సంసారమైన సముద్రాన్ని తరింపచేయడానికి మంచి సాధనము అట. అయితే ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే శ్రీగురిని విష్ణువుగా స్తుతించినప్పుడు శ్రీవల్లభ అనడంతో శ్రీవల్లభుని అవతారం అన్న శ్లేష ఉన్నది అని చెప్తున్నారు. నెక్స్ట్ 5 నరహరి శర్మ కన్నీటితో స్వామి పాదాలు అభిషేకించి వాటిని విడువక అలానే పడి ఉన్నాడు. శ్రీగురుడు అతనికి అభయమిచ్చి జ్ఞానరాశి అవుదుగాక అని అతనిని ఆశీర్వదించి చేయి పట్టి లేవదీశారు. అక్కడ చేరిన వారందరూ ఆ గురుమహత్యం చూసి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కరించారు. అప్పుడు వారందరినీ తీసుకొని ఆయన గాంధర్వపురంలోని తమ మఠానికి చేరుకున్నారు. ఆ గ్రామంలో వారందరూ ఆ లీల గురించి విని భక్తితో శ్రీగురిని దర్శించి ఆయనకు ఆరతులు ఇచ్చారు. నరహరి ఆనాడు అందరికీ సమారాధన చేశారు. తర్వాత శ్రీగురుడు అతనిని దగ్గరకు పిలిచి, నాయనా, నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగినది. నీవు గోవుల సంపదతో ఐహిక సుఖాలను అనుభవించగలవు. నీ వంశంలో జన్మించిన వారందరూ వేద శాస్త్రజ్ఞులు, శతాయుష్మంతులు అవుతారు. నీకు 3 కొడుకులు పుడతారు. వారిలో ఒకడు యోగి అయి మా సేవ చేస్తాడు. నీకు పరమార్థికమైన శ్రేయస్సు కూడా లభిస్తుంది అని ఆశీర్వదించారు. తర్వాత శ్రీగురుడు అతనికి సాష్టాంగ యోగము ఉపదేశించి శ్రీ విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి, నీకు యోగీశ్వరుడు అని పేరు పెడుతున్నాము అని నీ భార్య బిడ్డలను తీసుకువచ్చి మా సన్నిధిలోనే ఉండు అని చెప్పారు. నామధారక శ్రీగురుని ప్రసాదం వలన నరహరి శర్మకు 3 కొడుకులు పుట్టి గురుభక్తి వలన ఎంతో వృద్ధిలోనికి వచ్చారు. స్వామిని నమ్మిన వారిని ఆయన ఎంతగా అనుగ్రహిస్తారో చూశాము కదా. అంతేకాదు భక్తితో అతడు చేసిన స్తోత్రం అంటే శ్రీగురునికి ఎంతో ప్రీతి. ఆ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు ఉన్నాయి. ఎవరైనా ఆ తప్పులు దిద్దబోతే శ్రీగురుడు అంగీకరించక ఆ స్తోత్రం అలానే చదవాలని చెప్పారంట. అర్థమైందండి? అది అలానే చదవాలని చెప్పారు. ఏమైనా తప్పులున్నా కూడా స్వామి తీసుకోరండి. ఇప్పుడు మనము చదువుతున్నప్పుడు గురుచరిత్రలో కొన్ని పదాలు మనకు పలకరాక మనకు వచ్చినట్టు పలుకుతాం కదా, స్వామి అలానే పలకమని చెప్తారు. మనం ఎలా పూజించినా స్వామి స్వీకరిస్తారండి. తప్పులు ఎంచరు స్వామి. ఖచ్చితంగా స్వామి యొక్క కరుణ అనేటువంటిది కలిగి తీరుతుంది. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మనం రేపటి వీడియోలో కలుసుకుందామండి. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నరసింహ సరస్వత్యాయ నమః.